హలో అండి. ఈరోజు బయోసెఫైర్ టెక్నిక్ అంటే ఏంటి, ఎలా చేస్తారో చూద్దాము. బయోసెఫైర్ ఒక ఎఫ్యూఈ లాంటిదే, కానీ కొంచెం మాడిఫైడ్ స్టెప్స్ ఉంటాయి. నార్మల్గా అయితే మనం ఫస్ట్ గ్రాఫ్స్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తాము, తర్వాత స్లిట్ మేకింగ్ అండ్ దెన్ ఇంప్లాంటేషన్. కానీ బయోసెఫైర్లో ఏంటంటే ఆర్డర్ కొంచెం చేంజ్ చేస్తాము. ఫస్ట్ స్లిట్ మేకింగ్ చేసి తర్వాత ఎక్స్ట్రాక్షన్ చేస్తాము. సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ ద బాడీ టైం, అంటే గ్రాఫ్స్ బాడీ నుంచి బయట ఉండే టైము యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ వీలవుతుంది. రెండోది, మనము జిఎఫ్సి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఒకటి ప్రిపేర్ చేసి పేషెంట్ ఓన్ బ్లడ్ నుంచి దాన్ని మనము ఈ సర్జికల్ ప్రాసెస్లో రకరకాలుగా ఉపయోగిస్తాం. ఫస్ట్ మనం స్లిట్ మేకింగ్ చేసే ముందు రిసిపియంట్ ఏరియాలో ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామో అక్కడ ఇన్ఫ్యూజ్ చేస్తాము జిఎఫ్సిని. సో దాని ద్వారా పెయిన్ తగ్గుతుంది పేషెంట్కి. అలాగే ఇంప్లాంటేషన్ కూడా చాలా స్మూత్గా చేయడం వీలవుతుంది. నెక్స్ట్ మనం ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్, గ్రాఫ్స్ని ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్లో ఒక హైలీ న్యూట్రిషియస్ మీడియం అనమాట ఇది. సో దాంట్లో మనం గ్రాఫ్స్ని స్టోర్ చేయడం ద్వారా గ్రాఫ్స్ లాంగివిటీ పెరుగుతుంది. సో ఈ రెండు అడ్వాంటేజెస్ మెయిన్ బయోసెఫైర్ టెక్నిక్లో. సో ఇప్పుడు ఆల్రెడీ అనెస్థీషియా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇన్ఫ్యూజ్ చేద్దాం రిసిపియంట్ ఏరియాలో. సో మనది గ్రాఫ్ ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత గ్రాఫ్స్ న్యూట్రిషియస్ మీడియాను స్టోర్ చేస్తామండి. ఆ తర్వాత ఇక్కడ డోనర్ రీజన్లో కూడా జిఎఫ్సి ఇన్ఫ్యూజ్ చేస్తాము. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఈ హీలింగ్ ప్రాసెస్ కూడా డోనర్ రీజన్లో ఫాస్ట్గా జరగడం రికవరీ పెన్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్టు గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత డోనర్ రీజన్లో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ని ఏదైతే తయారు చేసామో దాన్ని ఇన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా హీలింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది పేషెంట్కి కూడా. నెక్స్ట్ ఇంప్లాంటేషన్కి వస్తే, ఇక్కడ మనం బయోసెఫైర్ టెక్నిక్లో తీసుకున్న మెయిన్ కేర్ హెయిర్ రూట్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం. దీనికోసం మనం ఒక స్పెషలైజ్డ్ టైటానియం ఇన్స్ట్రుమెంట్ వాడుతూ లోవర్ 1/3 ఆఫ్ ద గ్రాఫ్ట్, అంటే బల్బ్ ఇంకా రూట్ డ్యామేజ్ అవ్వకుండా అప్పర్ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ట్ని హోల్డ్ చేసి స్మూత్ ఇంప్లాంటేషన్ చేస్తాము. అలాగే టెంపోరల్ రీజన్లో ఈ సైడ్ భాగంలో న్యాచురల్ హెయిర్ని మిమిక్ చేసేలాగా థిన్ గ్రాఫ్ట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా కేర్ తీసుకుంటాము. లైక్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన గ్రాఫ్ట్ని, ఎర్లియర్గా తీసిన గ్రాఫ్ట్ని ఫస్టే ఇంప్లాంట్ చేయడం. ఇవన్నీ కేర్ తీసుకోవడం వల్ల స్మూత్ ఇంప్లాంటేషన్ పాసిబుల్ అవుతుంది. ఓవరాల్గా టు కంక్లూడ్, బయోసెఫైర్ టెక్నిక్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టెప్స్ ఆర్డర్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ స్లిట్ మేకింగ్ చేసి దెన్ వీ ఎక్స్ట్రాక్ట్ ద గ్రాఫ్స్, ప్లేస్ ఇట్ ఇన్ స్పెషలైజ్డ్ న్యూట్రియంట్ మీడియం స్టోరేజ్ కోసము, అండ్ దెన్ వీ ఇంప్లాంట్ ఇమీడియట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో గ్రాఫ్ట్ అవుట్ ఆఫ్ ద బాడీ టైం తక్కువ ఉంటుంది. సో దాని లాంగివిటీ పెరుగుతుంది. సో ఓవరాల్గా మన అవుట్కమ్ బాగుంటుంది. హెయిర్ లైఫ్ అండ్ డెన్సిటీ విల్ బీ ఇంప్రూవ్డ్. దెన్ దీంట్లో ఒక స్పెషలైజ్డ్ టైటానియం ఇన్స్ట్రుమెంట్స్ వాడటం వల్ల చాలా స్మూత్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద గ్రాఫ్స్ ఉంటుంది. మల్టిపుల్ పంచ్ సైజెస్ అండ్ కస్టమైజ్డ్ సఫైర్ బ్లేడ్స్ వాడతాము గ్రాఫ్ట్ లెంత్ అండ్ సైజ్కి తగ్గట్టుగా. అండ్ దెన్ ఇది 2 days ప్రొసీజర్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మల్టిపుల్ ఎక్స్ట్రా స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి రెగ్యులర్ ఎఫ్యూఈ ఆర్ సఫైర్ టెక్నిక్స్లో కంటే. సో కొంచెం ఎక్కువ టైం తీసుకొని స్మూత్గా చేస్తాం కాబట్టి 2 days ఉంటే పేషెంట్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఈ మనం తయారు చేసిన గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఏదైతే ఉంటుందో అది గ్రాఫ్స్ని దాంట్లో స్టోర్ చేయడం వల్ల దాని లాంగివిటీ పెరగడంతో పాటు దాన్ని మనము రిసిపియంట్ ఏరియాలో ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నామో అక్కడ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇంప్లాంటేషన్ ప్రాసెస్లో చాలా మినిమల్ పెయిన్ ఉంటుంది, పేషెంట్కి కంఫర్టబుల్గా ఉంటారు. అండ్ డోనర్ రీజన్లో కూడా ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల ఫాస్టర్ రికవరీ ఉంటుంది. కమింగ్ టు ద కాస్ట్, బయోసెఫైర్ కాస్ట్కి వస్తే ఒక 20,000 to 40,000 ఎక్స్ట్రా ఛార్జ్ అవ్వచ్చు, ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా స్టాఫ్ అండ్ ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంటేషన్ ఉపయోగిస్తాం కాబట్టి. హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఆల్ యువర్ డౌట్స్ ఆన్ దిస్ అడ్వాన్స్డ్ టెక్నిక్ బయోసెఫైర్. థ్యాంక్ యూ.